గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 28th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదా సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. అందుచేత సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, లింక్ అంజన్ టీవీ1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడి చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్న పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే నమస్తే నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉన్నారు కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పార్ట్ 1 గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి తెలుసుకుందామని, దాని గురించి మాట్లాడదామని. అలాగా దాని గురించి మాట్లాడదామన్నా, తెలియజేయమన్నా, ఇంటర్వ్యూ చేస్తామన్నా, టీవీ డిబేట్ చేస్తామన్నా, షూర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఇంతకుముందు పోయిన ఆదివారం 27th లెసన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ పార్ట్ 3 గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం ఇందులో 28th లెసన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో హార్డ్వేర్ పార్ట్ 1 గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్ 1. అందులో కంప్యూటర్లో మనం తాకలేనటువంటి వాటిని సాఫ్ట్వేర్ అని, అదేవిధంగా కంప్యూటర్లో మనం తాకగలిగినటువంటి వాటిని హార్డ్వేర్ అని అంటారు. ఇందులో 1 మానిటర్, 2 సిస్టమ్ యూనిట్, 3 కీబోర్డ్, 4 మౌస్, 5 ప్రింటర్, 6 స్కానర్ అండ్ జాయ్స్టిక్. దీనిలో 1 కంప్యూటర్లో టీవీ లేక టెలివిజన్ మాదిరిగా ఉన్నటువంటి దానిని మానిటర్ అని అంటారు. 2 సిస్టమ్ యూనిట్, కంప్యూటర్లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని సిస్టమ్ యూనిట్ అని అంటారు. 3 కీబోర్డ్, కంప్యూటర్లో అక్షరాలు టైప్ చేసుకోవడానికి ఉపయోగపడే దానిని కీబోర్డ్ అని అంటారు. 4 మౌస్, కంప్యూటర్లో సమాచారాన్ని ఎంపిక చేసుకోవడానికి ఉపయోగపడే దానిని మౌస్ అని అంటారు. 5 ప్రింటర్, కంప్యూటర్లో అక్షరాలు ముద్రించడానికి ఉపయోగపడే దానిని ప్రింటర్ అని అంటారు. 6 స్కానర్ అండ్ జాయ్స్టిక్, కంప్యూటర్లో పేపర్ల రూపంలో ఉన్నటువంటి సమాచారాన్ని యథాప్రకారంగా కాపీ చేయడానికి ఉపయోగపడే దానిని స్కానర్ అని అంటారు. అదేవిధంగా కంప్యూటర్లో ఆటలు ఆడుకోవడానికి ఉపయోగపడే దానిని జాయ్స్టిక్ అని అంటారు. ఓకే, కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్ 1 లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. Earlier, last Sunday, 27th lesson, we learned about software part 3 in computer, software and hardware. This Sunday is the 28th lesson. In computer, software and hardware, let's now about hardware part 1. Lesson points: computer hardware part 1. In that, the things that we cannot touch in the computer are called software. Similarly, the things that we can touch in the computer are called hardware. In this, 1 monitor, 2 system unit, 3 keyboard, 4 mouse, 5 printer, 6 scanner and joystick.
1. The thing that is like a TV or a television in a computer is called a monitor. 2. System unit. The central processing unit in a computer is called the system unit. 3. Keyboard. The device used to type letter in the computer is called keyboard. 4. Mouse. The thing used to select information in the computer is called mouse. 5. Printer. A device used to print characters in a computer is called a printer. 6. Scanner and joystick. In a computer, a scanner is used to copy information in the form of paper. As usual, likewise, joystick is used to play games on the computer. 28th Computer Hardware Part 1 Lesson Theory class is over. Now let's go to the practical class. इससे पहले पिछले रविवार 27th लेसन में हमने कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में सॉफ्टवेयर बग 3 के बारे में सीखा था. इस रविवार 28th लेसन है कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में. आइए जानते हैं हार्डवेयर पार्ट 1 के बारे में. पाठ बिंदु कंप्यूटर हार्डवेयर भाग 1. उसमें जिन चीज़ों को हम कंप्यूटर में छू नहीं सकते उन्हें सॉफ्टवेयर कहते हैं. इसी प्रकार कंप्यूटर में जिन चीज़ों को हम छू सकते हैं उन्हें हार्डवेयर कहते हैं. इसमें 1. मॉनिटर, 2. सिस्टम यूनिट, 3. कीबोर्ड, 4. माउस, 5. प्रिंटर, 6. स्कैनर और जॉयस्टिक. 1. कंप्यूटर में जो चीज़ टीवी या टेलीविज़न की तरह होती है उसे मॉनिटर कहते हैं. 2. सिस्टम यूनिट. कंप्यूटर में सेंट्रल प्रोसेसिंग यूनिट को सिस्टम यूनिट कहा जाता है. 3. कीबोर्ड. कंप्यूटर में अक्षर टाइप करने के लिए जिसे उपकरण का उपयोग किया जाता है उसे कीबोर्ड कहा जाता है. 4. माउस. कंप्यूटर में सूचना का चयन करने के लिए जिस चीज़ का उपयोग किया जाता है उसे माउस कहते हैं. 5. प्रिंटर. कंप्यूटर में अक्षरों को प्रिंट करने के लिए उपयोग की जाने वाली डिवाइस को प्रिंट कहा जाता है. 6. स्कैनर और जॉयस्टिक. कंप्यूटर में हमेशा की तरह कागज़ के रूप में जानकारी कॉपी करने के लिए स्कैनर का उपयोग किया जाता है. वैसे ही जॉयस्टिक का उपयोग कंप्यूटर पर गेम खेलने के लिए किया जाता है. 28th कंप्यूटर हार्डवेयर पार्ट 1. 28th कंप्यूटर हार्डवेयर पार्ट 1 पार्ट 3 क्लास ख़त्म हो गई है. अब ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ में चलते हैं. ಇಂದಿನ ಭಾನುವಾರ 27ನೇ ಪಾಠದಲ್ಲಿ ನಾವು ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಸಾಫ್ಟ್ವೇರ್ ಭಾಗ 3 ಬಗ್ಗೆ ಕಲಿತಿದ್ದೀವಿ. ಈ ಭಾನುವಾರ 28ನೇ ಪಾಠ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1ರ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ಲೆಸನ್ ಪಾಯಿಂಟ್ಸ್. ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1. ಅದರಲ್ಲಿ ನಾವು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಮುಟ್ಟಲು ಸಾಧ್ಯವಾಗದ ವಸ್ತುಗಳನ್ನು ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಹಾಗೆಯೇ ನಾವು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಸ್ಪರ್ಶಿಸಬಹುದಾದ ವಸ್ತುಗಳನ್ನು ಹಾರ್ಡ್ವೇರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಇದರಲ್ಲಿ 1 ಮಾನಿಟರ್, 2 ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್, 3 ಕೀಬೋರ್ಡ್, 4 ಮೌಸ್, 5 ಪ್ರಿಂಟರ್, 6 ಸ್ಕ್ಯಾನರ್ ಮತ್ತು ಜಾಯ್ಸ್ಟಿಕ್. 1 ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಟಿವಿ ಅಥವಾ ದೂರದರ್ಶನದಂತಿರುವ ವಸ್ತುವನ್ನು ಮಾನಿಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 2 ಸಿಸ್ಟಮ್ ಘಟಕ ಗಣಕಯಂತ್ರದಲ್ಲಿ ಕೇಂದ್ರೀಯ ಸಂಸ್ಕರಣಾ
ಘಟಕವನ್ನು ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 3. ಕೀಬೋರ್ಡ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಅಕ್ಷರಗಳನ್ನು ಟೈಪ್ ಮಾಡಲು ಬಳಸುವ ಸಾಧನವನ್ನು ಕೀಬೋರ್ಡ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 4. ಮೌಸ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಮಾಹಿತಿಯನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಲು ಬಳಸುವ ವಸ್ತುವನ್ನು ಮೌಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 5. ಪ್ರಿಂಟರ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಅಕ್ಷರಗಳನ್ನು ಮುದ್ರಿಸಲು ಬಳಸುವ ಸಾಧನವನ್ನು ಪ್ರಿಂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 6. ಸ್ಕ್ಯಾನರ್ ಮತ್ತು ಜಾಯ್ಸ್ಟಿಕ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಸ್ಕ್ಯಾನರನ್ನು ಎಂದಿನಂತೆ ಕಾಗದ ರೂಪದಲ್ಲಿ ಮಾಹಿತಿಯನ್ನು ನಕಲಿಸಲು ಬಳಸಲಾಗುತ್ತದೆ. ಅಂತೆಯೇ ಕಂಪ್ಯೂಟರಲ್ಲಿ ಆಟಗಳನ್ನು ಆಡಲು ಜಾಯ್ಸ್ಟಿಕ್ಕನ್ನು ಬಳಸಲಾಗುತ್ತದೆ. 28. ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1 ಪಾಠ ಸಿದ್ಧಾಂತ ತರಗತಿ ಮುಗಿದಿದೆ. ಈಗ ಪ್ರಾಯೋಗಿಕ ತರಗತಿಗೆ ಹೋಗೋಣ. సరే కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్ 1కి ప్రాక్టికల్గా 1 కంప్యూటర్లో మానిటర్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 2 సిస్టమ్ యూనిట్ కంప్యూటర్లో సిస్టమ్ యూనిట్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 3 కీబోర్డ్ కంప్యూటర్లో కీబోర్డ్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 4 మౌస్ కంప్యూటర్లో మౌస్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 5 ప్రింటర్ కంప్యూటర్లో ప్రింటర్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. 6 స్కానర్ అండ్ జాయ్స్టిక్ కంప్యూటర్లో స్కానర్ అండ్ జాయ్స్టిక్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఓపెన్ ద కంప్యూటర్ అండ్ ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ప్రాక్టికల్ 2 కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్ 1 ప్రాక్టీస్ బై లుకింగ్ అట్ ద మానిటర్ ఆన్ ద కంప్యూటర్. 2 సిస్టమ్ యూనిట్ should practice by examining the system unit in the computer. 3 keyboard should be practiced by looking at the keyboard in the computer. 4 mouse practice by looking at the mouse on the computer. 5 printer should practice checking the printer on the computer. 6 scanner and joystick practice examining the scanner and joystick in the computer. ओके, ठीक है. कंप्यूटर कॉलम और उसमें कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में कंप्यूटर हार्डवेयर के लिए व्यावहारिक भाग 1 कंप्यूटर पर मॉनिटर देखकर अभ्यास करें. 2 सिस्टम यूनिट कंप्यूटर में सिस्टम यूनिट की जांच कर अभ्यास करना चाहिए. 3 कीबोर्ड का अभ्यास कंप्यूटर पर कीबोर्ड देखकर करना चाहिए. 4 माउस को देखकर कीबोर्ड का अभ्यास करना चाहिए. कंप्यूटर पर माउस के देखकर अभ्यास करें. 5 प्रिंटर को कंप्यूटर पर प्रिंटर चेक करने का अभ्यास करना चाहिए. 6 स्कैनर और जॉयस्टिक कंप्यूटर में स्कैनर और जॉयस्टिक की जांच करने का अभ्यास करो. ठीक है. ಸರಿ, ಕಂಪ್ಯೂಟರ್ ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಅದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಟು ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1 ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಮಾನಿಟರ್ ನೋಡುವ ಮೂಲಕ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. 2 ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟನ್ನು ಪರೀಕ್ಷಿಸುವ ಮೂಲಕ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 3 ಕೀಬೋರ್ಡ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಕೀಬೋರ್ಡನ್ನು ಪರೀಕ್ಷಿಸುವ ಮೂಲಕ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 4 ಮೌಸ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಮೌಸ್ ನೋಡುವ ಮೂಲಕ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. 5 ಪ್ರಿಂಟರ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಪ್ರಿಂಟರನ್ನು ಪರಿಶೀಲಿಸುವುದನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. 6 ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಸ್ಕ್ಯಾನರ್ ಮತ್ತು ಜಾಯ್ಸ್ಟಿಕ್ಕನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. సరి, కంప్యూటర్ హోంవర్క్ ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో అప్పజెప్పుకోవాలి.
శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 1 కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్ 1లో మానిటర్, సిస్టమ్ యూనిట్, కీబోర్డ్, మౌస్, ప్రింటర్, స్కానర్, జాయ్స్టిక్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థియరీ క్లాస్. 1 మానిటర్ అనగానేమి, 2 సిస్టమ్ యూనిట్ అనగానేమి, 3 కీబోర్డ్ అనగానేమి, 4 మౌస్ అనగానేమి, 5 ప్రింటర్ అనగానేమి, 6 స్కానర్ అండ్ జాయ్స్టిక్ అనగానేమి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 కంప్యూటర్ హార్డ్వేర్లో మానిటర్, సిస్టమ్ యూనిట్, కీబోర్డ్, మౌస్, ప్రింటర్, స్కానర్ అండ్ జాయ్స్టిక్ని పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. కంప్యూటర్ హార్డ్వేర్లో మానిటర్, సిస్టమ్ యూనిట్, కీబోర్డ్, మౌస్, ప్రింటర్, స్కానర్ అండ్ జాయ్స్టిక్ గురించి తెలియజేస్తూ చాట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ హోంవర్క్. Sunday computer lesson topics should be written in class notebook and computer practicals should be done. Monday computer class topics should be written in rough notebook. Tuesday computer class topic should be studied in rough notebook. Wednesday computer class topics should be rough notes learned in the book. Thursday computer class topic should be discussed in rough notebook. Friday computer class topic should be assigned in rough notebook. Saturday computer class topics should be written exam. This computer exam model paper will be in this lesson. Okay. Section 1 in computer software and hardware. In computer hardware part 1 మానిటర్, సిస్టమ్ యూనిట్, కీబోర్డ్, మౌస్, ప్రింటర్, స్కానర్ అండ్ జాయ్స్టిక్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థియరీ క్లాస్. 1 వాట్ ఈజ్ ఏ మానిటర్, 2 వాట్ ఈజ్ ఏ సిస్టమ్ యూనిట్, 3 వాట్ ఈజ్ ఏ కీబోర్డ్, 4 వాట్ ఈజ్ ఏ మౌస్, 5 వాట్ ఈజ్ ఏ ప్రింటర్, 6 వాట్ ఈజ్ స్కానర్ అండ్ జాయ్స్టిక్. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 కంప్యూటర్ హార్డ్వేర్ ఇన్ మానిటర్, సిస్టమ్ యూనిట్, కీబోర్డ్, మౌస్, ప్రింటర్, స్కానర్ అండ్ జాయ్స్టిక్ ఎక్సెట్రా. రివ్యూ అండ్ ప్రాక్టీస్. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. కంప్యూటర్ హార్డ్వేర్ మానిటర్, సిస్టమ్ యూనిట్, కీబోర్డ్, మౌస్, ప్రింటర్, స్కానర్ అండ్ జాయ్స్టిక్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ చాట్ ఫ్రమ్. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ट्रू. ठीक है, कंप्यूटर होमवर्क. रविवार कंप्यूटर पाठ के विषयों को क्लास नोटबुक में लिखा जाना चाहिए और कंप्यूटर प्रैक्टिकल किया जाना चाहिए. सोमवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में लिखा जाना चाहिए. मंगलवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में पढ़ना जाना चाहिए. बुधवार कंप्यूटर कक्षा के विषय रफ नोट होना चाहिए. गुरुवार कंप्यूटर कक्षा के विषयों पर रफ नोट बुक में चर्च होनी चाहिए. शुक्रवार कंप्यूटर कक्षा के विषयों को रफ नोट बुक में सौंपा जाना चाहिए. शनिवार कंप्यूटर कक्षा के विषयों की लिखित परीक्षा होनी चाहिए. यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पार्ट में होगा. ठीक है. खंड 1 कंप्यूटर सॉफ्टवेयर और हार्डवेयर में कंप्यूटर हार्डवेयर भाग 1 में मानिटर, सिस्टम यूनिट, कीबोर्ड, माउस, प्रिंटर, स्कैनर, जॉयस्टिक, ड्राइंग. धारा 2 प्रश्नोत्तर कक्षा. 1 मानिटर क्या है, 2 सिस्टम यूनिट क्या है, 3 कीबोर्ड क्या है, 4 माउस क्या है, 5 प्रिंटर क्या है, 6 स्कैनर और जॉयस्टिक क्या है. सेक्शन 3 प्रैक्टिकल क्लास. 1 कंप्यूटर हार्डवेयर इन मॉनिटर, सिस्टम यूनिट, कीबोर्ड, माउस, प्रिंटर, स्कैनर और जॉयस्टिक आदि. समीक्षा और अभ्यास अनुभाग 4. प्रोजेक्ट कार्य. कंप्यूटर हार्डवेयर, मॉनिटर, सिस्टम यूनिट,
कीबोर्ड माउस प्रिंटर स्कैनर और जॉयस्टिक चैट फ्रॉम में समझाया गया। अनुभाग 5 बिट्स, अनुभाग 6 ब्रैकेट्स, अनुभाग 7 मैचेस, अनुभाग 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ. ಸರಿ. ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಸರಿ. ವಿಭಾಗ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಮತ್ತು ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಭಾಗ 1ರಲ್ಲಿ ಮಾನಿಟರ್, ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್, ಕೀಬೋರ್ಡ್, ಮೌಸ್, ಪ್ರಿಂಟರ್, ಸ್ಕ್ಯಾನರ್, ಜಾಯ್ಸ್ಟಿಕ್, ಡ್ರಾಯಿಂಗ್. ವಿಭಾಗ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರ ವರ್ಗ. 1 ಮಾನಿಟರ್ ಎಂದರೆ ಏನು, 2 ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ ಎಂದರೆ ಏನು, 3 ಕೀಬೋರ್ಡ್ ಅಂದರೆ ಏನು, 4 ಮೌಸ್ ಎಂದರೆ ಏನು, 5 ಪ್ರಿಂಟರ್ ಎಂದರೆ ಏನು, 6 ಸ್ಕ್ಯಾನರ್ ಮತ್ತು ಜಾಯ್ಸ್ಟಿಕ್ ಅಂದರೆ ಏನು. ವಿಭಾಗ 3 ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ. ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಮಾನಿಟರ್, ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್, ಕೀಬೋರ್ಡ್, ಮೌಸ್, ಪ್ರಿಂಟರ್, ಸ್ಕ್ಯಾನರ್ ಮತ್ತು ಜಾಯ್ಸ್ಟಿಕ್ಕನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ವಿಭಾಗ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. ಕಂಪ್ಯೂಟರ್ ಹಾರ್ಡ್ವೇರ್ನಲ್ಲಿ ಮಾನಿಟರ್, ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್, ಕೀಬೋರ್ಡ್, ಮೌಸ್, ಪ್ರಿಂಟರ್, ಸ್ಕ್ಯಾನರ್ ಮತ್ತು ಜಾಯ್ಸ್ಟಿಕ್ ಇವುಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿಸುತ್ತಾ ಚಾಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, ಸೆಕ್ಷನ್ 6 ಬ್ರಾಕೆಟ್ಸ್, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే. కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.